జీహెచ్ఎంసీ రెండైనా మూడైనా బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పారు. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు సరిగ్గా లేవని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో కరెంటు, నీటి కష్టాలు లేవని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో షేర్లింగంపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేను ఒకటే చెప్పిన ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. షేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు.